హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిత్తుబాబు వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి చికెన్ బిర్యానీ చేస్తున్నానండి. నేను ఎలా చేసుకోవాలో నేను ప్రాసెస్ అనేది చెప్తాను. ముందుగా అయితే కేజీ చికెన్ తెచ్చుకొని మంచిగా వాష్ చేసేసుకొని పచ్చిమిరపకాయలు, కారం, ఉప్పు, గరం ధనియాల పొడి, అల్లం ఎల్లిగడ్డ, నెక్స్ట్ హోల్ గరం మసాలా వేసేసి కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకొని పెరుగు వేసుకొని మంచిగా కలుపుకొని, అంటే ఎలా అంటే మనం దమ్ బిర్యానీకి ఎలా అయితే కలుపుకుంటామో అలా మంచిగా కలుపుకొని పెట్టుకోవాలన్నమాట. సైడ్కి పెట్టేసుకోండి. ఒక 1 అవర్ అయినా మీకు టైం ఉంటే మ్యాగ్నేట్ చేయడానికి సైడ్కి అయితే పెట్టేసుకోండి. పెట్టుకున్న తర్వాత మళ్ళీ వచ్చేసి ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఉల్లిగడ్డలు అయితే కట్ చేసుకుంటున్నాను. ఉల్లిగడ్డలు కట్ చేసుకొని ఇంకా ఫస్ట్ అయితే ఆయిల్ పెట్టేసుకున్నాను. ఆయిల్ అక్కడ వేడవుతుంది. ఇక్కడ వచ్చి రైస్ కోసం ముందుగా ఒక వాటర్ పోసేసి హోల్ గరం మసాలా వేసేసి ఇది మసలేంత వరకు పక్కన మూత పెట్టేసుకొని పెట్టుకుందాము. అప్పటి వరకు అక్కడ మనకి ఆయిల్ కూడా వేడవుతూ ఉంటుంది అనమాట. ఫ్రైడ్ ఆనియన్స్ అవుతున్నాయి. ఇక్కడ వాటర్ మసలేలోపు బియ్యం కూడా వేసేసినాను అనమాట. నేను బియ్యం కూడా వేసేసి అన్నం అయితే ఉడికింది, చూసినారు కదా. అన్నం ఉడికిన తర్వాత చికెన్ ఇందాక కలిపి పెట్టుకున్న దాంట్లో కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసి రైస్ ఏదైతే 70% ఉడకబెడతాం కదా ఆ రైస్ కూడా వేసేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా కూడా వేయండి. కొత్తిమీర పుదీనా వేసేసి మళ్ళీ ఇంకొక లేయర్ రైస్ వేసుకున్న తర్వాత సేమ్ ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసేసుకొని పైనుంచి, అంటే నేను ఫుడ్ కలర్ అనేది వాడట్లేదండి, నా దగ్గర లేదు కూడా, ప్లస్ ఇంకా నేను వాడను కూడా ఫుడ్ కలర్ అనేది. సో నెక్స్ట్ వచ్చేసి నెయ్యి ఉంటుంది కదా, నెయ్యి కూడా వేసుకోండి మంచిగా. లాస్ట్లో కూడా కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసి కొత్తిమీర పుదీనా వేసుకున్న తర్వాత నెయ్యి ఎంత వేస్తే అంత మంచిదండి, నెయ్యి వేసుకోండి. నెక్స్ట్ మనము రైస్ ఉడకబెట్టిన వాటర్ ఉంటుంది కదా అది కూడా వేయండి. అది వేస్తే మాత్రం టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట. వేసేసి ఇంకా దమ్ కోసం అనేసి ఒక 15 మినిట్స్ హై ఫ్లేమ్లో, ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని చూసుకొని మనకి బిర్యానీ అనేది రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి కదా, నాకు అసలు ఎవ్వరూ సబ్స్క్రైబ్ అనేది చేయట్లేరు, లైక్స్ కమెంట్స్ కూడా చేయట్లేదు. మీరు కమెంట్ చేస్తేనే కదండి నేను నెక్స్ట్ ఏ వీడియో చేయాలి అని చెప్పేసి నాకు కూడా ఉంటుంది. సో ప్లీజ్ కమెంట్ అనేది చేయండి, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.